నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భూ వివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. కొత్తగా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలను ట్యాంపర్ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక. బాత్రూంలు శుభ్రం చేసే రసాయనాలతో నెయ్యి కల్తీ చేశారన్న సీఎం. సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. తూర్పుగోదావరి జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన పెద్ద పులి. కొత్త చెరువు వద్ద బంధించిన అధికారులు. అభయారణ్యంలో వదిలేందుకు ఏర్పాట్లు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావులను కిషన్ రెడ్డి రక్షిస్తున్నారన్న రేవంత్. మాజీ సీఎంకు దత్తపుత్రుడిగా మారారని నిజామాబాద్లో విమర్శ. తెలంగాణలో పురపోరుకు మేనిఫెస్టో విడుదల చేసిన కమలదళం. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నాయన్న బీఆర్ఎస్ నేతలు. 2026-27 బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మొదటి మధ్యంతర ద్రవ్య పరపతి విధాన ప్రకటన. రెపో రేటు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి. 31 మంది దుర్మరణం, మరో 169 మందికి గాయాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చే బాధ్యత తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజముద్రతో పక్కాగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ఎవరైనా ట్యాంపర్ చేయాలని చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. తిరుమల, శ్రీశైలం లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యి కల్తీ చేశారని, బాత్రూం శుభ్రం చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి సరఫరా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వారిని ఏమనాలని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోని స్టాళ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. సభలో మాట్లాడిన సీఎం వైసీపీ హయాంలో అడ్డగోలుగా భూదోపిడీ సాగిందని ధ్వజమెత్తారు. జగన్ తాడేపల్లి నివాసం దగ్గర హెలీప్యాడ్ కోసం ఓ రైతుకు చెందిన 10 ఎకరాల భూములు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. బాధిత రైతు ఇటీవల తన వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి సమస్యలు మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో పక్కాగా పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు చెప్పారు. నేనిచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్ లో. ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరి పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాను. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఆ పక్కన ఒక 10 ఎకరాలుంటే మేము ఇవ్వమన్నారు వాళ్ళు. బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. మళ్లీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. ఇదే సమయంలో వైసీపీ హయాంలో తిరుమల, శ్రీశైలం లడ్డూ కల్తీలపై మాట్లాడిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను. ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. నేను ఆ విషయమే చెప్పా. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొదటి ఆర్డర్ని ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డర్ తిరుపతి ఈఓని మార్చి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. 2027 జూన్లోపు పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం జరిగి రాయలసీమకు నీళ్లు రావాలని తెలిపారు. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్గా రాయలసీమను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు గళమెత్తటం కనీస బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం భక్తులుగానే కాకుండా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పవన్ పోస్ట్ చేశారు. ప్రతి భక్తుడికి ఒక ధార్మిక బాధ్యత ఉంటుందని, సగటు హిందూ మనస్తత్వానికి అలవాటైన నిద్రను వీడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా హిందూ దేవుళ్లను అవమానించినా ఎవరికి వారు వ్యక్తిగతంగా బాధపడతామని, అయితే ఆ విషయాన్ని కర్మకే వదిలేసే పరిస్థితి మారాలన్నారు. అలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం మన సామూహిక చైతన్యాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, భాషాపరంగా విడిపోయినా హిందూ ధర్మం ఒక్కటేనని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో చంద్రబాబే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. సిట్టు దర్యాప్తులో విస్మరించిన అంశాలపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్కు యోగ్యత లేదన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసాన్ని జగన్ పరిశీలించారు. పోలీసులు, టీడీపీ నేతలు కలిసే జోగి నివాసంపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని. సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని గాని, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే తిరుమల లడ్డు కల్తీకి కారకులంతా క్షమాపణలు చెప్పాలని టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రాజకీయంగా వితండవాదన చేసే కన్నా శిక్ష అనుభవించాలని హితవు పలికారు. దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి వాదించే కంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, మాకు డబ్బు మీద నమ్మకం ఉంది అని వాళ్ళ నమ్మకాలని బయట పెట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మౌనం వహించండి. మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి. ప్రాయశ్చిత్తంగా వెళ్లి అంగ ప్రదక్షిణ చేస్తారో, పుష్కరునిలో మునుగుతారో, లేదా తల నీలాలు అర్పిస్తారో, లేదా వెళ్లి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని, అది మీకే వదిలేస్తున్నాం. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావును కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేసీఆర్కు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తూ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారని నిజామాబాద్లో విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ అవిభాజ్య కవలలన్న సీఎం కాంగ్రెస్కు ఓటు వేస్తేనే పురపాలికలు ప్రగతి బాట పడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సుమారు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వ్యవసాయ కళాశాల, తెలంగాణ వర్సిటీలో పలు భవనాల నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిచ్పల్లి మండలం బర్దిపూర్ సభలో పాల్గొన్న సీఎం స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 6 ఏళ్ల క్రితం కాళేశ్వరం కేసును సీబీఐ అప్పగించినా కిషన్ రెడ్డి కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంట్ గెలిపించారు. గల్లీలో మోరీ దియ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్లి మోడీని అడగాలనా? ఈ 7 ఏళ్లలో
నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ ను తీసుకురాలేకపోయినరు? ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్ లో ఉండే ఎయిర్పోర్ట్ ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు రేవంతుద్దీన్ అంటున్నారన్న సీఎం ఏ పేరుతో పిలిచినా సంతోషమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు దత్తపుత్రుడిగా మారాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. రామచంద్రరావు గారు మాట్లాడుతూ రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కు కొడుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ హోరెత్తిస్తోంది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సిపిఎం నాయకులతో కలిసి ప్రచారం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఏఐటీయూసీ నేత సీతారామయ్యతో కలిసి సింగరేణి కార్మికవాడలో ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రచారం చేశారు. నల్గొండ కార్పొరేషన్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, జెన్నారం మున్సిపాలిటీలలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. వేములవాడలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి 1,16 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లి చేసి ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు? పడ్డదా? ఏం కావాలి అందరి ఖాతాలో బంగారం? మరి ఏంటారు? అయినా కూడా గురుతారు మళ్ళీ కాంగ్రెస్ కోట్లు. మొదటిసారి మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది, కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇవ్వకపోగా ఉన్నది కూడా మీకు పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా, మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పిండు? చనిపోయిన వాళ్ళకి మనిషికి ₹1,00,00,000 ఇస్తాను, ఇయ్యాలని వరకు ఇయ్యడు. అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చచ్చిపోయిన శవాల మీద ప్రమాణం చేసినోడు, మాట ఇచ్చినోడు ₹1,00,00,000 ఇస్తా అని చెప్తే ఇయ్యాలని రూపాయి ఇయ్యలే చెల్లె. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలు తప్ప రేవంత్ రెడ్డి ₹1 ఇయ్యలే. ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిన వాళ్ళ 54 మందిది సంతకాలు పెట్టి వాళ్ళ ధైర్యం చెప్పి బరాబర్ ₹1,00,00,000 ఇచ్చేదాకా మీకోసం నేను కొట్లాడతా అని ఇవాళ వాళ్ళ తరఫున నేను కొట్లాడుతున్నా. ఇంకా ఈ కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మదామా? రేవంత్ రెడ్డి ఇలా ₹1,00,00,000 ఇస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విజయం సాధిస్తే మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న పనుల్లో వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మున్సిపల్ ఎన్నికల ప్రణాళికను రామచంద్రరావు విడుదల చేశారు. మున్సిపాలిటీలను మోడర్న్ గా తీర్చిదిద్దుతామని, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని తెలిపారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపడం సహా యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏమిచ్చిందో జిల్లాల వారీగా చెబుతామన్నారు. రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు ఏమిచ్చారో చెప్పగలరా అని రామచంద్రరావు సవాల్ విసిరారు.
వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. మమ్మల్ని ఆదరించండి. మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు భయపడతా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు ఏ జిల్లాకు కనీసం స్టేట్ బడ్జెట్లో ఏమి ఇస్తారో చెప్పగలుగుతారా? గత ప్రభుత్వం అట్టే చేసింది, ఈ ప్రభుత్వం అట్టే చేసింది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కారు అద్దం ధ్వంసమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు వజ్రేష్ యాదవ్ బైఠాయించి నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు వారం రోజుల నుంచి వణికిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొత్త చెరువు వద్ద పులికి తుపాకీ ద్వారా మత్తు ఇచ్చిన అధికారులు అది మత్తులోకి జారుకున్న తర్వాత బోన్లో పెట్టి రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత అభయారణ్యంలోకి వదలనున్నారు. వారం క్రితం సీతానగరం మండలం కొండేపూడి వద్దకు వచ్చిన పులి రోజుకో ఊరు తిరుగుతూ హడలెత్తించింది. రఘునాథపురం, రాజానగరంలో పశువులను చంపేసింది. ఎర్రపాలెంలో 3 ఆవులు, దూడను హతమార్చింది. పగలు సేద తీరుతూ రాత్రిళ్లు సంచరిస్తూ పశువులను చంపింది. మధ్యాహ్నం రాయవరం మండలం కూర్మాపురంలో హంగామా సృష్టించింది. ఓ పాడుపడిన ఇంట్లో ఉన్న పులి స్థానికుల కేకలు, అరుపులతో బెదిరిపోతూ పొలాల్లోకి పరుగులు పెట్టింది. సమీపంలోని మరో ఇంట్లోకి దూరింది. అక్కడి నుంచి పశువుల పాకలోకి వెళ్లి ఓ గేదెను చంపి తినేసింది. వారం రోజుల నుంచి హడలెత్తించిన పులిని పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. రెండు 2027 చివరికల్లా రాజధాని అమరావతిలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్టు నిర్మాణ ప్రణాళికపై ఖతార్, లండన్ అధికారులతో చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఈ మేరకు నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు ఈ నెల 9న అమరావతికి వస్తున్నారని తెలిపారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలు, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల పనుల పురోగతిని నారాయణ పరిశీలించారు. తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలన్నీ భూగర్భంలోనే వస్తాయని చెప్పారు. రెండో దశ భూ సమీకరణ అంశం దాదాపుగా కొలికి వచ్చిందని నారాయణ వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ముద్దాడ రవిచంద్ర సతీ సమేతంగా భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. భక్తులకు సేవలందించే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ముద్దాడ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగుల సమన్వయంతో పనిచేస్తూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు కల్పించేలా 2 ఏళ్లలో 20,000 కోట్లతో పనులు చేపట్టామని వివరించారు. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. హైదరాబాద్కు భారీ పెట్టుబడులు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని వెల్లడించారు. స్థిరాస్తి వ్యాపార రంగానికి అనుకూలమైన నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని భట్టి తెలిపారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు హతమవ్వగా ఒక C-60 జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్తో సరిహద్దులో ఉన్న బమ్రగఢ్, పడేవా అటవీ ప్రాంతాల్లో 3 రోజుల క్రితం C-60 జవాన్లు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు స్థావరాలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఘటనాస్థలి నుంచి ఒక మహిళ, 2 నక్సలైట్ల మృతదేహాలు, AK-47 రైఫిల్ సహా మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ 2 జవాన్లను ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించారు. 169 మంది గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం తర్లాయిలోని షియా మసీదు వద్ద ప్రార్థనల సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందగా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి షియా మసీదు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గేటు వద్దే అతన్ని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతను తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. ఈ ఘటనకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదని
తెలిపారు. ఈ దాడి వెనుక తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి విదేశీయుడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆత్మాహుతి దాడి ఘటన వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షిస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ద్రవ్య పరపతి మధ్యంతర సమీక్షను విడుదల చేసింది. రెపో రేటును 5.25% కొనసాగిస్తున్నట్లు ద్రవ్య పరపతి సమీక్షలో ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ద్రవ్య పరపతి సమీక్ష ప్రకటించిన ఆర్బీఐ కేంద్ర పద్ధతిలో ప్రకటించిన అనేక నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బాటలు వేస్తాయని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయని వివరించింది. జీఎస్టీ సంస్కరణలు, ద్రవ్య విధానాల్లో సరళీకరణలు ప్రైవేటు రంగానికి ఊతమిస్తాయని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కార్పొరేట్ కంపెనీలు, అసంఘటిత రంగం స్థిరమైన వృద్ధికి బాటలు వేస్తాయన్న ఆర్బీఐ భారత్, EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం కూడా ప్రగతికి బాటలు వేస్తాయని తెలిపింది. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. 2026-27 తొలి త్రైమాసికంలో 6.9%, రెండో త్రైమాసికంలో 7% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1% ఉంటుందని అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4%, రెండో త్రైమాసికంలో 4.2% ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని తెలిపింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్షను ఏప్రిల్ 8న ప్రకటిస్తామని వెల్లడించింది. అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి మధ్యంతర విధానాన్ని ప్రకటించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 504 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 266 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 83,249 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో ఒడిదుడుకులకు గురైంది. ఈ క్రమంలో 82,925 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఈ దశలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం సహా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ చేసిన ప్రకటన తెచ్చిన ఉత్సాహంతో సూచీ లాభాల్లోకి దూసుకువెళ్లింది. ఈ దశలో సెన్సెక్స్ 83,612 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో కాస్త తగ్గిన సూచీ 83,540 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 25,694 పాయింట్ల వద్ద ముగిసింది.